మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఎబెనెజర్ గాస్పెల్ టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు. ఈ ధ్యానములు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగాను ఉపయోగకరంగాను ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు మిత్రులకు పరిచయం చేయండి. ఫిలెమోను పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. గత 2 ఎపిసోడ్లో మనం నేర్చుకున్న విషయాలను బట్టి దేవునికి వందనాలు. ఆధ్యాత్మికంగా బలం పొందారని నమ్ముతున్నాను. 3వ భాగంలో 8వ వచన ప్రారంభం. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే, కావున వ్యక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు కలిగి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొచ్చున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగాను. ప్రియ సహోదరా, పౌలు ఫిలెమోనుకు ఉత్తరం రాస్తున్నాడు ఒనేసిము గురించి. పౌలు ప్రేమను బట్టి ఈ కోరికను వ్యక్తం చేస్తున్నాడు. పౌలుకు ఫిలెమోనుకు మధ్య ఉన్నది అలాంటి ప్రేమ. క్రీస్తునందుని పరస్పర ప్రేమ విశ్వాసులకు ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రగాఢమైనది. నేను వృద్ధులను అంటున్నాడు పౌలు. క్రీస్తు రాయబారిగా పౌలు ఎన్నో శ్రమలు అనుభవించాడు. 60 సంవత్సరాలకు సేవలో ఎంతో అనుభవం పొందినవాడు. తాను ఇప్పుడు క్రీస్తు ఖైదీ, నిర్బంధంలో ఉన్నాడు. ఒనేసిము పౌలు ఆత్మయందు కన్న కుమారుడు. పౌలు ఆత్మయందు కన్న కుమారులు తిమోతి, తీతు, ఇప్పుడు ఒనేసిము కూడా. 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం పరిశీలించినట్లయితే ఇలా రాయబడి ఉంది. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైన నా ప్రాణం వంటి వాడైన అతన్ని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవన్నని ఉంటుంది. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవన్నని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. ఒనేసిము మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు. ఒనేసిము అంటే ప్రయోజకుడు అని అర్థం. మునుపు ఒనేసిము పేరుకు మాత్రమే ప్రయోజకుడు. ఇప్పుడు పేరే కాదు, అతని తీరు కూడా ఎంతో ప్రయోజనకరం అవుతుందని పౌలు ఫిలెమోనుకు రాస్తున్నాడు. పౌలు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, అతను నాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాడు. అయినప్పటికీ నీ అనుమతి లేకుండా నేను అతన్ని నా దగ్గర ఉంచుకోలేనుగా, అందుకని నీ దగ్గరకు తిరిగి పంపిస్తున్నానని. 15వ వచనం నుండి 19వ వచనం వరకు, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుడి కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమున ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎరగాల్సి ఉండును. కాబట్టి నీవు నన్ను నీతో పాలుగానుగా ఎంచినట్లా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకును. అతడు నీకు ఏ నష్టమేనో కలుగు చేసినట్లా నీకు ఏమైనా రుణమన్న ఎడల అది నా లెక్కల్లో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట రాస్తున్నాను, అది నేనే తీర్చును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. పౌలుకు తోడు ఒక మనిషి అవసరం. అయినా కూడా పౌలు ఒనేసిమును తనతో ఉంచుకోలేదు. అతన్ని సేవ కోసం కొలస్సీకి పంపుతున్నాడు. ఇప్పుడు బానిస ఒక బోధకుడవుతున్నాడు. అతని యజమాని ఒక విశ్వాసగా అతన్ని చేర్చుకున్నాడు.
క్రీస్తునందలి అద్భుతాల్లో ఇది ఒకటి. ఒనేసిము నీ బానిస కదా, నీ అనుమతి లేకుండా అతన్ని నా దగ్గర ఎలా ఉంచుకుంటాను అంటున్నాడు పౌలు. ఒకప్పుడు ఒనేసిము ఒక విశ్వాసి, ఇప్పుడు ఒనేసిము ఒక విశ్వాసి, కానీ రోమా చట్ట ప్రకారం బానిస. క్రీస్తునందు ఒనేసిము, ఫిలోమోను సహోదరులు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన పాపి పక్షంగా యేసుక్రీస్తు దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును చూచుకున్నట్లే రక్షించబడిన పాపిని చేర్చుకుంటున్నాడు. పరలోకములో క్రీస్తుకు ఉన్న హక్కులన్నీ రక్షించబడిన పాపికి కూడా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1:5-6 మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియకుమారులందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం అని రాయబడింది. అదేవిధంగా యోహాను సువార్త 17:23 పరిశీలించినట్లయితే, వారందు నేనును నయందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించుతవని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితని. ప్రియ సహోదర సహోదరి, యేసుప్రభు వారు శిలువ మీద మన పాప రుణమంతా చెల్లించారు. అందుచేత ఆయన్ను చేర్చుకున్నట్లు మనల్ని కూడా చేర్చుకుంటాడు. మనము క్రీస్తునందు అంగీకరింపబడి ఉన్నామని మనం గ్రహించాలి. 21వ వచనం చదువుకున్నాం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ఫిలోమోను దాతృత్వం మనకు మంచి మాదిరి. ఒనేసిము కొలస్సీ సంఘంలో చేరి అధ్యక్షుడై గొప్ప సేవ చేశాడు. ఆ తర్వాత హతసాక్షి అయినట్లు చరిత్ర చెబుతుంది. పౌలు ఫిలోమోను గృహ సంఘాన్ని ఒకసారి దర్శించి ఎంతో ఆనందించాడు. 23-24 వచనాలు మనం చూద్దాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెప్తున్నారు. ఎపఫ్రా ఒక మంచి సువార్థికుడు, కొలస్సీ కాపురస్తుడు. పౌలుతో కూడా చెరసాలలో ఉన్నాడు. పౌలు ఎపఫ్రా సహఖైదీ. ఒకప్పుడు పౌలు మార్కు నుండి విడిపోయి మార్కు పౌలు సహసరకులుగా ఉన్నారు. అరిస్తార్కు, దేమా పౌలుతో ఉన్నారు. దేమా ఒకప్పుడు పౌలుతో ఉన్నాడు, కానీ ఇప్పుడు యెహోలోకాన్ని స్నేహించి పౌలుని విడిచి దెసలోనికకు వెళ్ళిపోయాడు. లోక ప్రియుడైన వైద్యుడు, సువార్థికుడు. 25వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ప్రార్థనతో ఈ లేఖ ముగుస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండును గాక. ప్రియ సహోదరుడా, ఫిలోమోను పత్రికను మనం ధ్యానించాం కదా. ఫిలోమోను లోకస్తుడిగా ఉండి ఏ విధంగా అయితే దేవుణ్ణి తెలుసుకుని దేవుని ప్రేమను అనేకులకు రుచి చూపించాడు, ఆ విధంగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. పరిశుద్ధుల పట్ల, విశ్వాసుల పట్ల ఫిలోమోను కలిగినటువంటి భారము, పౌలు కలిగినటువంటి నిశ్చయత మనము కలిగి ఉండాలి. ఏ విధంగా అయితే ఫిలోమోను బానిస అయిన ఒనేసిమును తన సహోదరుడిగా స్వీకరించి ఎఫెసు సంఘంలో పరిచర్య చేయడానికి అతను నియమించి అతని ద్వారా అనేకమైన ఆత్మను దేవుని కొరకు సంపాదించాడో, నీవు నేను కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండడానికి దేవుడు తన కృపను, ధన్యతను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. పాపలోకంలో మేము పడి ఉన్న
మమ్మల్ని నువ్వు ప్రేమించి తండ్రి మా కొరకు నీ రక్తాన్ని చిందించి పాపం నుండి శాపం నుండి విడిపించి బానిసలుగా ఉండవలసిన మమ్మల్ని నీతో పాలువారిగా చేసిన విధానం బట్టి నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి, ఈ 3 దినములుగా మేము చేసిన ఈ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు. మా జీవితంలో ఈ వాక్యము మమ్మల్ని వెలిగించేదిగా, మమ్మల్ని నడిపించేదిగా, మా జీవితాలకు మార్పు తెచ్చేదిగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం నీ బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారికి ఏది కొద్ది ఉందో, ఏ అక్కరుందో, ఏ లోటు ఉందో, వారు ఏ విషయమైన శైలిలో మరపెడుతున్నారో ఒక్కసారి వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను. నూతన సంవత్సరంలో దయచేయటం పొందిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మతో నడిపించి మహిమ పొందమని అడుగుచున్నాను. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో జయం దయచేయండి. గర్భఫలం కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరిచి ప్రభా మీరే జయమునిచ్చి తగిన కాలం మంది నీ బిడ్డలను ప్రభా తృప్తిపరచమని మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఆమేన్.